సో హలో గాయస్, ఈరోజైతే మనం మైన్క్రాఫ్ట్లో బిగినర్ నుంచి హౌస్ ఎలా కట్టుకోవాలి, సర్వైవల్ వరల్డ్ హౌస్ ఎలా కట్టుకోవాలి చూద్దాం. అలాగే ఒక చిన్న ఫామ్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. నేనైతే ఇంతకుముందు వీడియోలో ఒక క్రియేటివ్ వరల్డ్లో ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేశాను గ్లాస్తోని. ఆ హౌస్లో హౌస్లోనైతే నేను ఏం చేశానంటే పైన ఆ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడైతే చూపించలేను, కానీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయాక హోమ్ టూర్ అయితే వేసి పైన హౌస్ పైన ఫామ్ ఎలా బిల్డ్ చేయాలో చూపించాను. కానీ ఇప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. హౌస్ ఎలా బిల్డ్ చేయాలి, టూల్స్ ఎలా క్రాఫ్ట్ చేసుకోవాలి అవన్నీ చూపిస్తాను గాయస్. నేనైతే మీతో మాట్లాడే టైంలో ఇది గేమ్ లోడ్ కానీ అయితే చాలా టైం పడుతుంది. అందుకనే నేనైతే ఇది అయితే టోటల్ ఆఫ్లైన్ గేమ్ ఉంటుంది గాయస్. టోటల్ ఆఫ్లైన్ గేమ్ ఉంటుంది చూడొచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం మొబైల్ డేటా ఆఫ్ చేశాను, బ్లూటూత్ ఆఫ్ చేశాను, వైఫై ఆఫ్ చేశాను, లొకేషన్ ఆఫ్ చేశాను, అన్నీ ఆఫ్ చేసినాను. అయినా కానీ గేమ్ అయితే ఎంత స్మూత్గా రన్ అవుతుంది చూడండి గాయస్. అంత ఆఫ్లైన్ కాదు, ఆఫ్లైన్ గేమ్ ఉంటుంది ఇదైతే. నేను ఇంతకుముందు ఇక్కడ ఒక ఇల్లు అయితే కట్టుకున్నాను, గుర్తులేదు ఎక్కడ కట్టుకున్నాను, నేనే మర్చిపోయాను ఎక్కడ కట్టుకున్నాను. కాదు, ఇది కొత్త వరల్డ్ గాయస్, కొత్త వరల్డ్. ఇదంటే సీడ్ కావాలా మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. దీని సీడ్ అయితే చాలా బాగుంటుంది. ఈ సీడ్ టైప్ చేస్తే మనం ఎక్కడ స్పాన్ అవుతామో కూడా చెప్తాను గాయస్. మీరు సీడ్ నోట్ చేసుకోండి, నేను చెప్తా. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళే టైంలో మీకు చెప్పేస్తాను. ఇప్పుడు సీడ్ అయితే రాసుకోండి, పెన్ రెడీగా పెట్టుకున్నారా? చెప్తున్నాను. 1251937 ఇదైతే దీని సీడ్ గైస్. దీని సీడ్ వచ్చేసి ఇదైతే టోటల్గా సర్వైవల్ వరల్డ్ ఉంది. నా దగ్గర ఏ థింగ్స్ అయితే లేవు. మీకైతే కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేశాను ముందే, వీడియో స్టార్ట్ చేసే ముందు. నేనైతే ఇప్పుడే కొనుక్కున్నాను గైస్, 29 రూపీస్ పెట్టి ఇప్పుడే కొని ఇలా వరల్డ్ క్రియేట్ చేశానో లేదో వరల్డ్ నుంచి క్విట్ అయ్యి అంటే అంతా వరల్డ్ అంతా తిరిగాను. ఎక్కడ స్పాన్ అయినాము, ఎక్కడ స్పాన్ అయ్యాను అదంతా చెక్ చేసుకున్నాను. ఎక్కడ స్పాన్ అయ్యానో చెక్ చేశాను. ఆ స్పాన్ అయిన ప్లేస్ నుంచి విలేజ్కి ఎలా వెళ్ళాలో చూశాను. అవన్నీ అయితే చెక్ చేసుకున్నాను గాయస్. మీకైతే సింపుల్ గాయస్, మీరైతే ఈ ఏరియాలో సమ్వేర్ అయితే వస్తారు, ఈ ఏరియాలోనే ఉంటారు, ఈ ఏరియాలోనే ఇక్కడ స్పాన్ అవుతారు. ఇక్కడ అయితే 3 బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ 3 బ్లాక్స్ ఈ కొండ వైపు ఫేస్ చేసి ఉంటాయి. కొండ వైపు కాకుండా ఇక్కడ సైడ్ రివర్ ఉంటుంది. ఇక్కడ సైడ్ అయితే మీరు వెళ్ళాలి గాయస్. కొంచెం దిగేటప్పుడు జాగ్రత్త, మళ్ళీ హార్ట్స్ పోతే డ్యామేజ్ అవుతుంది. మీరైతే చూడొచ్చు, ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ ఉన్నా కానీ నాకైతే దాదాపు 60 FPS వరకు అయితే రీచ్ కాగలుగుతుంది. చూడొచ్చు కదా గాయస్. ఇక్కడ పైన సెకండ్ లైన్లో స్టార్టింగ్లో చూడొచ్చు మీరు, పైన వైట్ కలర్ స్టిక్స్లో చూడండి. నేను చెప్పిన డైరెక్షన్లో వస్తే మీకు ఇక్కడ విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే విలేజ్ ఉంటుంది. విలేజ్కి చుట్టుపక్కల ఎక్కడ కూడా ట్రీస్ ఉండవు. మీరైతే ట్రీస్ని అడవిలోకి తెచ్చుకోవాలి. మీకు షీప్స్ కనిపిస్తే వెంటనే ఊల్ కలెక్ట్ చేసుకోండి గాయస్, ఎందుకంటే మీకు బెడ్ తయారు చేసుకోనికి ఈజీ ఉంటుంది, బెడ్ క్రాఫ్ట్ చేసుకోనికి. ఫస్ట్ అయితే దాన్ని చంపాలి గాయస్. మీరు డైరెక్ట్ ఇలా కొడితే డ్యామేజ్ తక్కువ తీసుకుంటుంది షీప్. అదే మీరు జంప్ చేసి కొడితే డ్యామేజ్ ఎక్కువ తీసుకుంటుంది షీప్. నేనైతే ఇది మొబైల్లో వాడుతున్నాను గాయస్. జావా ఆడేంత మన దగ్గర మనీ అయితే లేవు. జావా ఆడాలంటే మినిమం మీరు ఒక 2-3 thousand అయితే పెట్టాలి. నాకైతే ఈ కంట్రోల్స్ చిన్నగా కనిపిస్తున్నాయి గాయస్. చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. ఈ షీప్స్ని అయితే కలెక్ట్ చేసినాక ఒక్క షీప్ అయితే వచ్చింది. ఇంకో షీప్ ఇక్కడ చూసాను, ఇదిగో ఇక్కడ ఉంది. ఇంకో షీప్ అయితే ఇక్కడ ఉంది. ఈ షీప్ని కూడా
అయిపోయిందిరా బాబు, ఇది కొంచెం టాలెంటెడ్ ఉంది, అసలు దొరకట్లేదు ఇది. అరే బాబు, అరే గాయస్ ఇది వాటర్లో వెళ్ళిపోయింది గాయస్, ఇది వాటర్లో వెళ్ళిపోయింది. అరే గాయస్ ల్యాండ్లోకి ఇది మనకంటే ఫస్ట్ వచ్చేసింది గాయస్. నాకైతే కంట్రోల్స్ అయితే చాలా చిన్నగా అనిపిస్తున్నాయి గాయస్, మొబైల్లో కదా చాలా చిన్నగా అనిపిస్తుంది. జావా ఆడితేనైతే మా ఫ్రెండ్ దగ్గర జావా ఉంది, అందులో ఆడితేనైతే కీబోర్డ్ మౌస్తో ఆడితే మస్తు ఫీల్ వస్తుంది గాయస్. చలో ఇప్పుడైతే మనం ఈ కంట్రోల్స్ని అయితే చేసుకోవాలి, కంట్రోల్స్ని అయితే కస్టమైజ్ చేసుకోవాలి మనం. మీరు ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడతారా గైస్? నేనైతే ఫ్రీ ఫైర్ గేమ్స్ కూడా ఆడతాను, ఇందులో మీకు ఉంటుంది. కస్టమైజేషన్ ఎక్కడుంది? కస్టమైజేషన్ ఇదేనా కస్టమైజేషన్? ఇక్కడుంది. ఇది కొంచెం ఇక్కడ పెట్టిన సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తా. ఓకే సైజ్ ఓకే డన్. ఇప్పుడు ఇదాన్ని కూడా కొంచెం ఇక్కడ పెట్టి సైజ్ అయితే పెంచుతున్నాం గైస్, దీని సైజ్ కూడా. అలాగే ఇది కూడా ఇదే సేమ్ సైజ్ పెడతాను. ఇది కొంచెం పైన పెట్టి దీని సైజ్ కూడా పెంచుతాను. అరే పెరగట్లేదేంటి? ఓహో లిమిట్ అయిపోయిందా? దీని సైజు, అరే దీని సైజు పెరగట్లేదండి. అరే సైజు ఓకే అయిపోయింది, సైజు కూడా ఓకే, అన్నీ సెట్ అయిపోయినాయి. డన్. అరే బ్యాక్ రా, వచ్చేసింది. ఇది కొంచెం ఇక్కడ జరిపేసుకుందాం, అడ్డం జరిపేద్దాం. ఓకే రైట్. 1 day అవుతుందా నేను వచ్చి? అదే అంటే ఇంతకుముందు వచ్చింది. చలో ఫస్ట్ అయితే మనం వుడ్ కలర్ చేద్దాం. ఓ షేట్ ఏమైంది? సన్సెట్ గాయస్, నైట్ అయితే చాలా ఎక్కువ మోబ్స్ అయితే వస్తాయి, ఏమంటారు దాన్ని, అదే ఎంటిటీస్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. మనమైతే ఫాస్ట్గా పడుకోవాలి. ఎందులో వచ్చినాం ఇంతకుముందు దాంట్లో పడుకున్నాను నేను. దీంట్లో గాయస్, దీంట్లోనా లేక దీంట్లోనా? ఎల్లో బెడ్ ఉండే అక్కడ, నేనైతే చూసాను ఎల్లో బెడ్ ఉండే. ఇందులోనేనా ఎల్లో బెడ్? ఇదేనా? ఇది కాదు, డోర్ ఓపెన్ ఉంది, ఇదే. ఎస్ పడుకొని లేవగానే ఇప్పుడు ఏం చేయాలి గాయస్? వుడ్ కలెక్ట్ చేయాలి కదా, మీకు చెప్తాను కదా, ఫార్మర్గా బిల్డ్ చేయాలి అవన్నీ మర్చిపోయాను. అరే వూల్స్ అయితే 2 ఉన్నాయి, ఇంకో షీప్ దొరికితే బాగుంది. దొరికినప్పుడు చూసుకుందాం. చికెన్ కావాలంటే హెన్స్ చేసుకోండి గాయస్. ఫస్ట్ ఏం చేయాలంటే మైన్క్రాఫ్ట్లో వుడ్ కలెక్ట్ చేసి క్రాఫ్టింగ్ చేసుకొని ఒక అది ఏమంటారు పికాక్స్ తీసుకొని స్టోన్ మైన్ చేసి, అదంతా చాలా పెద్ద ప్రాసెస్ గైస్. ఈ వుడ్ బ్లాక్ ఉంటే చాలు గైస్, మనకి క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేస్తుంది. క్రాఫ్టింగ్ టేబుల్ ఇప్పుడు ఇంకొకటి కావాలి, వచ్చేసింది. ఒక్కదాంతో ఏం చేయరాదు, ఎందుకంటే మనకి మినిమం 2 ఉండాలి. ఒక్క టూల్ తయారు చేయాలంటే, పికాక్స్ తయారు చేయాలంటే 2 వుడ్ బ్లాక్స్ ఉండాలి, ఒక క్రాఫ్టింగ్ టేబుల్ ఉండాలి. క్రాఫ్టింగ్ టేబుల్ని ఎక్కడైనా ప్లేస్ చేయండి. నేనైతే ఇక్కడ ప్లేస్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్లో ఓక్ ప్లాంక్స్తోని టూల్ తయారు చేయాలి, పికాక్స్.
పికాక్స్ తయారు చేయాలంటే ఫస్ట్ స్టిక్ కావాలి. ఒక్క పికాక్స్కి ఒక స్టిక్ కావాలి. ఇదిగోండి రెండు పికాక్స్ చేసుకోవచ్చు, కానీ ఒక్కటే చేస్తాను నేను, ఎందుకంటే అనవసరంగా వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. వాడి డైలాగు, వాడి పేరేందో నాకు తెలియదు, గుండు బాస్. నేను గుండు బాస్ అంట. నేను బాగుందా లేకపోతే వానికి ఇన్సల్టింగ్గా ఉందా? ఏదో ఒకట్లే. స్టోన్ 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 వచ్చేసాయి స్టోన్. నేనైతే పికాక్స్కి యాక్స్కి రెండిటికి కలిపి తీసుకుంటున్నాను. పికాక్స్కి యాక్స్కి కలిపి 6 కావాలి స్టోన్స్. రెండిటికి కలిపి 6 కావాలి స్టోన్స్. క్రాఫ్టింగ్ బాక్స్ ఎక్కడ పెట్టాను? ఇక్కడే పెట్టాను. ఓపెన్ చేశాను. ఇదిగోండి స్టోన్ యాక్స్ రెడీ. ఓహో, స్టిక్స్ అయిపోయాయి. స్టిక్స్ వచ్చేసాయి. స్టోన్ పికాక్స్ రెడీ. స్వాట్ చేసుకుందామా వద్దా? చేసుకోవాలి కదా మళ్ళా. చలో ఇదైతే మనం తీసేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసింది. ఇక వుడ్ కలెక్షన్ ఇంటి కోసం. దేనితో కట్టమంటారు గాయస్, చెప్పండి మీరే. స్టోన్ ఇల్లా లేకపోతే వుడ్ ఇల్లా, ఏదంతా బాగుంటుంది మీరే చెప్పండి. ఇదే కదా ఇంతకుముందు కట్టింది. కమెంట్స్లో చెప్పండి గాయస్. నేనైతే ఇప్పుడు స్టోన్ ఇల్ అయితే కడతాను గాయస్. ఇలా ఉంటుంది స్టోన్ ఇల్ అయితే, ఇలా ఉంటుంది. మనం కొంచెం పెద్దగా కట్టుకుందాం గాయస్. పెద్దగా ఏముంటుంది గాయస్, 9x9 అంటున్నా. ఒక 4x4 అయినా చాలు గాయస్. కానీ నేను 5x5 కడతాను గాయస్, కొంచెం కంఫర్టబుల్గా ఉండనీకి. 5x5 అయితే ఇల్లు కట్టి చూపిస్తాను గాయస్ మీకు. మీరు ఎంత పెద్దగానే కట్టుకోండి. నేనైతే మైన్క్రాఫ్ట్లో లివింగ్ చేయడానికి ఏమేమి థింగ్స్ అయితే కావాలో, ఏమేమి టూల్స్ కావాలో చెప్తాను. అవైతే మీకు ఖచ్చితంగా అవసరము. నేను మైన్క్రాఫ్ట్లో సర్వైవల్ అయితే అవైతే మీకు ఖచ్చితంగా కావాలి గైస్. ఏమో అంటారు, క్రాఫ్టింగ్ టేబుల్, ఫ్రాన్స్, అవన్నీ అయితే కంపల్సరీ మైన్క్రాఫ్ట్లో. అవి లేనిది మైన్క్రాఫ్ట్ అంత ఈజీగా ఆడరాదు, హార్డ్ అయిపోతుంది. ఫుడ్ కలెక్ట్ చేయడం, షెల్టర్ కావాలి కదా, షెల్టర్ ఇటు వచ్చామరా. అరే విలేజ్ ఏది? తప్పిపోయామా? దొరికింది. అబ్బా, మంచిగా హెల్ప్ చేస్తుంది ఉల్ఫ్. తొందరగా చంపేయి ఉల్ఫ్. వెరీ గుడ్. చలో ఇప్పుడు మనం బెడ్ని కూడా క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అరే తప్పిపోయానా? షట్, ఎక్కడికి వచ్చాను? తప్పిపోయా. అమ్మయ్యా, దొరికింది. తప్పిపోలేదులే. వుడ్ కలెక్ట్ చేద్దాం పదరా. వుడ్ కలెక్ట్ చెయ్యనీకి పదరా. అరే ఇది కొంచెం పెద్ద చెట్టు ఉంది. అందినంత హైట్కి అయితే వుడ్ అంతా కలెక్ట్ చేసేసాను. పదరా. తప్పిపోలేదు. ఇంకా లొకేషన్ అయితే తెలుసు. ఆగం అయితే కావద్దు గైస్. ఆగమైనాం అనుకోండి, లొకేషన్ మిస్ అవుతాం. డిఫెండ్ మనం చూస్తుంది నీట్గా వల్ల. నువ్వు నా పెట్టుకు కావు కాబట్టి ఇక నీకు వెళ్ళిపో. నా పెట్స్కి అయితే ఇస్తాను ఫుడ్. మీకు ఏదైనా వుల్ఫ్ని పెట్టుగా చేసుకోవాలనుకున్నారనుకోండి, దానికి బోన్ తినిపిస్తే అది పెట్ అయిపోతుంది. అర్థమైందా? బోన్ ఉంటుంది. స్కెలిటన్ని చంపితే వస్తుంది. స్కెలిటన్ అంటే తెలుసా మీకు? మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్కి అయితే తెలుసు, న్యూ ప్లేయర్స్కి తెలియకనే ఈ వీడియోకి వస్తుంటారు మైన్క్రాఫ్ట్లో ఎలా బిగినింగ్ చేయాలని. ఈ వీడియో చూస్తే చాలామంది
నాకు తెలిసి బిగినర్సే కావచ్చు, ఎందుకంటే నేను ఇది బిగినర్స్ కోసమే తయారు చేశాను. చేస్తున్నాను వీడియో. ఎన్ని వుడ్స్ వచ్చాయి, ఎన్ని వుడ్ బ్లాక్స్ 54 గాయ్స్. 54. ఏం చేసుకోవాలి? ఇల్లు కట్టాలి. మర్చిపోయారా? నాకు ఇప్పటికే అర్థం కాదు, ఇది ఎక్కడి నుంచి పట్టుకొస్తుందో తెలియదు. నాకు ఇది ఏం బ్లాక్ కూడా తెలియదు, ఎక్కడికి నుంచి పట్టుకొస్తుందో తెలియదు గాయస్. చూద్దాం అది ఏం బ్లాక్. నాకు ఇది ఏం బ్లాక్ తెలియదు. ఇదేంది ఇది? వైట్ ఏదో ఉంది ఇది. దీన్ని అయితే మళ్ళీ అక్కడ పేస్ట్ చేసేద్దాం. మళ్ళీ విలేజర్ వస్తుంది. విలేజర్ మనది కాదు, నేను జస్ట్ స్లీపింగ్ కోసం ఇందులో పడుకుంటాను అంతే. ఫస్ట్ మనం బెడ్ తయారు చేసుకోవాలి. వద్దు, ఫస్ట్ బీమ్ పిల్లర్ తయారు చేద్దాం. ఇవి ఓక్ ప్లాంక్స్ అవి లాగ్స్. ఇదేమో బేస్మెంట్ లెవెల్. 5x5 అని 5 కడతాం గైస్. ఎక్స్ యాక్సిస్ 5, వై యాక్సిస్ 5, జెడ్ యాక్సిస్ 5. 1 2 3 4 5. ఇప్పుడు 1 2 3 4 5. 1 2 3 4 5. బేస్మెంట్తో కార్డ్ 5. అరే చా. 1 2 3 4 5. 1 2 3 4 5. ఒక బేస్మెంట్. 1 2 3 4 5 బేస్మెంట్. ఇప్పుడు బేస్మెంట్ 1 2 3 4 5. 1 2 3 4 5. ఇప్పుడైతే పిల్లర్స్ అయిపోయాయి. ఫస్ట్ ఫ్లోర్ ఏమో వద్దనుకుంటాను గైస్, జస్ట్ అక్కడ ప్లాంక్స్ ఫిల్ చేసేద్దాము. ఇలా డిజైన్ ఏమైతే నాకైతే డిజైన్ ఏం రాదు. వచ్చే వీడియో ఇది బెడ్ రాక్ ఆడుతున్నాను. మొబైల్లో బెడ్ రాక్ ఆడుతున్నాను కాబట్టి జావా నా కీబోర్డ్ మోస్తున్నా అయితే ఫాస్ట్గా ఆడొచ్చు గైస్, స్మూత్గా ఆడొచ్చు, ఫాస్ట్గా ఆడొచ్చు. కానీ ఇందులో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది గైస్. ఓ షేట్, వుడ్ కావాలి. 10 ఉన్నాయి. అయినా మనం స్టోన్తో కడతాం కదా, స్టోన్తో కట్టడానికి స్టోన్ కావాలి. నేను అనవసరంగా అది వెళ్తున్నాను. స్టోన్ మైన్ చేయండి, స్టోన్ మైన్. కమాన్ గాయ్స్, స్టోన్ మైన్ చేయండి. లాగ్ అవుతుంది గాయ్స్, గేమ్ లాగ్ అవుతుంది. ఓ షేట్, FPS తక్కువ వస్తుంది. ఆఫ్లైన్ గేమ్ ఆడుతున్నాము, ఇంటర్నెట్ తక్కువ వస్తుంది. ఆఫ్లైన్ గేమ్ ఆడితే ఇంటర్నెట్ అవసరం లేదు. ఆఫ్లైన్ గేమ్ ఆడడానికి ఇంటర్నెట్ కావాలంట. ఆఫ్లైన్ గేమ్కి ఇంటర్నెట్ అవసరం లేదు. తొందరగా మైండ్ చేయండి, నైట్ అవుతుంది. నైట్ అయిపోయింది రోజు. మూవ్స్ వస్తాయి, మళ్ళీ ఎంటిటీ వస్తాయి రో. జాగ్రత్తగా ఉండాలి రో. బెడ్ ప్లేస్ చేయాలి. అరే, క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేయాలి. బెడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ బెడ్ని ఇక్కడ ప్లేస్ చేశాను. స్లీప్, పడుకుంటున్నాను. కింద అలా ఎందుకు పెట్టాను అనుకున్నారా? బేస్మెంట్ కూడా వస్తుంది కదా కింద, అందుకని అలా పెట్టాను. ఇప్పుడు బేస్మెంట్ కన్స్ట్రక్ట్ చేయాలి.
ఏంటి కన్స్ట్రక్ట్ చేయాలి? బేస్మెంట్. ఏమెంట్? బేస్మెంట్. ఏంది FPS 13 వస్తుంది, గేమ్ స్టార్టింగ్లో 60 దాకా వచ్చింది. అవన్నీ ఆఫ్ చేసినందుకు వైఫై బ్లూటూత్ లొకేషన్ ఆన్ చేద్దాం బాబు. మళ్ళా ఇప్పుడు ఎక్కువ వస్తుందా FPS? ఓర్ని ఇంత తగ్గిపోయింది ఒకటేసారి. 10. అరే ఇంత లాగవుతుంది. ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఇంకెక్కువ వచ్చింది కదరా. వెంటనే ఆఫ్ చేసి పడేస్తా. ఏమైంది 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 ఏమైంది? వైఫైకి వచ్చిందా? గేమ్లోకి వెళ్ళిపోవాలి. అరే ఏ క్యా హువా? అనవసరంగా గెలికినా. హాఫ్ అన్ అవర్ ఆగా వస్తుంది. దాదాపు ఇంకో 9 minutesలో హాఫ్ అన్ అవర్ అవుతుంది వీడియో స్టార్ట్ చేసి. ఎంతసేపు ఉంటుందో కూడా తెలియదు. ఇంకా హాఫ్ ఇల్లు కూడా అయిపోలేదు, హాఫ్ అన్ అవర్ అవుతుంది. 0.3 FPS. ఏందిరా ఇది ఇంత లో FPS? నేను ఎప్పుడు చూడలేదు ఇంత లో FPS. ఇప్పుడు వస్తుందిలే. ఇదేందిరా భయ్? ఓకే ఇట్లా వస్తుంది. అరే చా కరెక్టే వచ్చింది. బేస్మెంట్ కన్స్ట్రక్ట్ చేద్దాం. అరే ఇంత ఘోరంగా వస్తుంది FPS. ఫుల్ ల్యాగ్. గేమ్ బూస్టర్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా? ఆఫ్ ఉందా? ఇంతసేపు ఆఫ్ పెట్టుకుని ఆడ. ఇప్పుడు ఆన్ ఉందా ఆఫ్ ఉందా? గేమ్ పర్ఫార్మెన్స్ చాలా ఘోరంగా ఉంది గైస్. చాలా అంటే చాలా ఘోరంగా వచ్చింది. జావాలో అయితే ఇంత ల్యాగే కాదు. చూడండి మళ్ళీ స్టక్ అయిపోయింది. షట్, ఇంత ల్యాగ్ అయితే ఎలా గైస్? నేనైతే వైఫై బంద్ చేస్తాను గైస్. వైఫై హాట్స్పాట్, మొబైల్ డేటా, బ్లూటూత్ లొకేషన్ ఒకటి ఆన్ ఉంచుతాం. ఇప్పుడు స్మూత్ అయింది గైస్. చూడండి స్మూత్ అయిపోయింది. ఇదేం గేమ్ రా బాబు? ఆన్లైన్ ఉన్నప్పుడు ఏమో ఇంత ల్యాగ్ అవుతుంది, ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఎంత స్మూత్గా రన్ అవుతుంది. దీనికి ఒక క్లాప్ వేసుకోండి గైస్. ఎంత డేంజరస్. డేంజరస్ ఏం కాదు, మొబైల్ డేంజర్ ఉందేమో. డేంజరే ప్రాబ్లం. నా మొబైల్లో డేంజర్ అయింది. నా మొబైల్ ఏమైందో కానీ ఇంటర్నెట్ ఉన్నప్పుడు అయితే బాగా వస్తుంది. అయిపోయి మళ్ళీ స్టక్. చూసారా గైస్? ఇంటర్నెట్ ఆన్ ఉన్నప్పుడు అయితే ఎంత ఫాస్ట్గా స్టక్ అవుతుండే. ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఎంత టైం అయింది. ఇంత మైండ్ చేసి 53 అంటే 50 మైండ్ చేసినప్పుడు 50 మైండ్ చేసాం. ఆఫ్లైన్ ఉన్నప్పుడు 50 మైండ్ చేసినాక ల్యాగ్ అయింది. కానీ అప్పుడు ఒక్కటి కూడా మైండ్ చేయకముందే ల్యాగ్ అవుతుండే. కాపర్ కాపర్ దొరికింది. ఏం చేయాలా? కాపర్ తీసుకుని ఏం చేసుకుంటా? ఏం చేసుకోవాలి గైస్ కాపర్ పని? చెప్పమ్మా. కాదు యూట్యూబ్లో వీడియో తీస్తున్నా. కొద్దిసేపు ఆగొస్తా. మా మమ్మీ గైస్, మా మమ్మీ అయితే నన్ను తిననీకి పిలుస్తుంది గైస్. లేట్ అవుతుంది. టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుంది? 9:42 గైస్. ఇంత లేట్ దాకా నేను ఇంకా తెలికే ఉన్నా. వీడియో చేసుకుంటా. అర్రే ఎంట్రన్స్ కోసం గ్యాప్ వదలలేదు.
అయిపోయాయి, టూల్ విరిగిపోయింది.